హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సామ్సంగ్ అడాప్టర్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంతకుముందు అన్బాక్సింగ్ వీడియో చేశాను దేనికంటే సామ్సంగ్ S24 అల్ట్రాకి. సో మనందరికి తెలిసినట్టే ఆ బాక్స్లో మనకి అడాప్టర్ అనేది రాదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో నేను అడాప్టర్ అనేది సామ్సంగ్ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, 3500 పడింది. 45 వాట్స్ ఛార్జర్ విత్ కేబుల్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కేబుల్ అనేది నాకు ఎందుకు కొంచెం క్వాలిటీగా అనిపించలేదు. 70,000 రూపీస్ పెట్టి మొబైల్ కొన్నా కానీ కేబుల్ వాళ్ళు ఇచ్చే కేబుల్ అనేది నాకు కొంచెం క్వాలిటీ కనిపించలేదు. చూద్దాం ఇప్పుడు ఇందులో వచ్చే కేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇంకొక విషయం, సామ్సంగ్ S24 అల్ట్రా అన్బాక్సింగ్ అనేది నేను పెట్టాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను యూట్యూబ్లో, మీరు ఆ వీడియో చూడండి. అండ్ సో ఇది వచ్చేసి వాళ్ళు పంపించిన ప్యాకేజ్. మీరు చూస్తే కనుక ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకేజీ కొంచెం సరిగ్గా లేదు అని చూశారు మీరు. బట్ వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు పంపించిన ప్యాకేజ్ చూడండి ఎలా ఉందో, చూస్తే మీకు అర్థమైపోతుంది. డెలివరీ ఇచ్చే పర్సన్ కూడా ఏ మొబైల్ పెట్టామన్నా అని అడిగాడు. మొబైల్ కాదని కానీ ఇయర్ బడ్స్ అని పెట్టినా ఉన్నా అన్నాడు. ఇయర్ బడ్స్ కూడా కాదు, ఛార్జర్ అని కానీ ఒకసారి షాక్ అయ్యాడు. ఓన్లీ ఛార్జర్కే ఇలాగ ఇచ్చారా ప్యాకింగ్ అనేది. చూస్తే ఏదో మొబైల్లో లేకుంటే ఇంకా ఇయర్ బడ్స్ ఏదో అనుకున్నాం, కానీ ఇది ఓన్లీ 45 వాట్స్ ఛార్జర్. ఎంతంటే విత్ కేబుల్ ఎంతంటే 3500 రూపీస్. సో మేబీ వాళ్ళ 500 రూపీస్ ఈ ప్యాకింగ్కి అండ్ డెలివరీకి పెట్టుంటారు. చూసారా, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇది ఇక్కడైతే ప్లాస్టిక్తో వేసింది టేప్తో. ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్ దిస్ బ్యాగ్ ఈజ్ ఇఫ్ ద డిజిట్ స్ట్రిప్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ఎనీ 4 సైడ్ ఆఫ్ ద బ్యాగ్. ఏదో డిజిట్ స్ట్రిప్ ఉంటుందంట. ఓకే, చూస్తే మీరు ఇక్కడ ఒక డిజిట్ స్ట్రిప్ ఉంది, అంటే దీని మీద ఒక డిజిట్ లాగేసింది. చూద్దాం. యాక్చువల్గా అయితే ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తాయి, ప్లాస్టిక్ని మాడదు. బట్ వీళ్ళు ఎందుకో మరి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ చేశారు. చూద్దాం అసలు ఏముందో దీంట్లో అనేది. ప్యాకింగ్ అయితే అదిరిపోయింది, బట్ నేనైతే ఇది కట్ చేసి చూద్దాం. సో బాక్స్ అయితే ఇలా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. సో వీళ్ళు కూడా మంచిగా పేపర్ యూజ్ చేస్తుంటే బాగుండు, ప్లాస్టిక్ టైప్ కాకుండా. ఎందుకంటే అంత కాస్ట్ పెడుతున్నాం మనం. వీళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, ఓన్లీ పేపర్ యూజ్ చేసి. పేపర్ కూడా ప్లాంట్స్తో వస్తుంది. సో అదైనా కొంచెం ప్రాబ్లమే, బట్ అది డిగ్రేడ్ అవుతుంది. బట్ ఇది ప్లాస్టిక్ అయితే డిగ్రేడ్ అవ్వదు. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఈ బాక్స్లో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో బాక్స్ ఉంది. సో ఇంత చిన్న బాక్స్కి ఇంత పెద్ద బాక్స్ ప్యాకింగ్ చేసి దాని చుట్టూరు ఇలా ర్యాప్ చేసి పంపించారు. సో ఇది చూద్దాము ఇందులో మనకి ఎలా ఇచ్చారనేది. సో ఇదైతే కనుక 45 వాట్స్ అడాప్టర్ ప్లస్ కేబుల్. సో ఇక్కడ చూస్తే కనుక లో స్టాండ్ బై USB-C కేబుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక దీని యొక్క కాస్ట్ ఇచ్చారు. అండ్ ఇంకేం వచ్చారు, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అవన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వియత్నాం అంటే ఇది. సో జూన్ 2025లో మ్యానుఫ్యాక్చర్ ఇది. ఇదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక పేపర్తో ఇక్కడ చూసారా, ఇలా పేపర్తో సీల్ వచ్చింది ఇక్కడ పైన కింద కూడా. సో ఇది వచ్చేసి మనం అన్బాక్స్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఇదైతే కనుక 45 వాట్స్ ఛార్జర్ 24 అల్ట్రా. నేను వెబ్సైట్ అయితే కనుక ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇది 45 వాట్ అడాప్టర్ కాబట్టి కొంచెం లావుగా ఇచ్చాడు. అండ్ ఇక్కడ సామ్సంగ్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది, ఒరిజినల్. సో ఇది మనకి ఒరిజినల్ అని సిమ్మర్ అనమాట. నెక్స్ట్ ఇందులోనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఒకటే ఉంది, జస్ట్ ప్యాకింగ్. సో కేబుల్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మనకి బాక్స్లో వచ్చే కేబుల్కి దీనికి చాలా తేడా ఉంది. చూసారా ఇది మీకు బాక్స్లో వచ్చే కేబుల్ కావాలంటే నేను చూపిస్తాను, వెయిట్. సో ఇది వచ్చేసి నేను 500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఆర్డర్ పెట్టుకున్న కేబుల్. ఇది వచ్చేసి బాక్స్లో ఇచ్చిన కేబుల్. ఈ రెండింటికి చూడండి ఎంత తేడా ఉందో. మేబీ ఇవైతే సేమ్ ఉన్నాయి,
ఇవే వీటిని ఏమంటే పిన్స్ అయితే సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లెంత్ చూడండి. సో ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది మనకి, మనం ఆర్డర్ పెట్టుకున్నది. ఇదైతే చూడండి ఎంత చిన్నదో. సో అది డిఫరెన్స్ అనమాట. సో మేబీ 500 రూపీస్ ఎక్స్ట్రా అంటే ఏంటో అనుకున్నా. అండ్ థిక్నెస్ కూడా ఇది చూడండి వైర్ ఎంత ఎలా ఉందో, థిక్గా ఏం లేదు. ఇక్కడ చూడండి వైర్ ఎంత థిక్గా స్ట్రాంగ్గా ఉందో. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ దీనికి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి బాక్స్లో వచ్చింది, ఇది వచ్చేసి మనం ఆర్డర్ పెట్టుకుంది. ఇది స్ట్రాంగ్గా కొంచెం బల్కీగా ఉంది, ఇదైతే చాలా స్లిమ్గా సన్నగా ఉంది. సో శాంసంగ్ వాళ్ళు బాక్స్లో కూడా ఎలా వాళ్ళు ఇచ్చేది అడాప్టర్ కాబట్టి కేబుల్ ఒకటే కాబట్టి బాక్స్లో కూడా మంచి కేబుల్ ఇస్తే మేము కేబుల్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకునే యూజ్ ఉండదు. సో ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట. వాళ్ళు కేబుల్ అనేది మంచిది ఇవ్వరు. బాక్స్లో మనము 1 lakh పెట్టుకున్న 70,000 పెట్టుకున్న కేబుల్ అనేది వాళ్ళు ఇవ్వాలనుకుని ఇస్తారు. సో ఈ వీడియో అయితే శాంసంగ్ అడాప్టర్ ప్లస్ కేబుల్ గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ అనదర్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.